కుక్ అట్ హోమ్ మంచి రుచి కోసంలో ఇవాళ మటన్ కర్రీని ఎప్పుడు చేసేలాగా కాకుండా మంచి రుచి కోసం ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. అంతేకాదండి, ఈ కర్రీని కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా రుచిగా ఉంటుంది. ఈ మటన్ కర్రీకి కావాల్సినవి ఉల్లిపాయలు, టొమాటో, అల్లం, వెల్లుల్లి, దాల్చిన చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు, జీడిపప్పు, పచ్చిమిరపకాయలు, దీంతో పాటుగా కొత్తిమీర, ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా, పచ్చి కొబ్బరి ముక్కలు, వీటన్నిటిని రెడీగా ఉంచుకోవాలి. అలానే దీంతో పాటుగా మనకు ఒక అరకిలో మటన్ చాలా ఫ్రెష్గా ఉండాలండి. ఫ్రెష్గా ఉంది, బాగుంది అని తెలుసుకోవడానికి పింక్ కలర్లో ఉండాలి. దీనికోసం ముందుగా ఒక పేస్ట్ని రుబ్బుకోవాలి మనం. దానికోసం మిక్సీ జార్లో ఉల్లిపాయలు, టమాటాలు, చెక్క, లవంగం, అల్లం, వెల్లుల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, జీడిపప్పు, బిర్యానీ ఆకు, ఇందాక చూపించాను కదా, ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ కలుపుకొని పేస్ట్ చేసుకోవాలి. దాంతోపాటుగా పచ్చి కొబ్బరి ముక్కలు ఇవన్నీ వేసుకొని పేస్ట్ చేసుకున్నాను. చూసారా, ఇలా మెత్తగా రుబ్బుకోవాలండి చూపిస్తున్న విధంగా. తర్వాత ఒక కుక్కర్ తీసుకుంటున్నాను. మటన్ని ఎప్పుడు కుక్కర్లో వండుకుంటే చాలా త్వరగా ఉడికిపోతుంది. ఆయిల్ వేసుకొని అందులో మటన్ ముక్కలు వేసుకుంటున్నాను. మటన్ వేసాక అందులో దాంతో పాటుగా ఉప్పు, పసుపు రెండు కలిపేసి బాగా కలుపుకోవాలండి. ఉప్పు వేస్తే ఏంటంటే మటన్లో ఉన్న నీరు త్వరగా వచ్చేసి బాగా ఉడుకుతుంది. ఇలా ఒకసారి కలుపుకొని మూసి పెట్టుకోవాలండి కుక్కర్ని. విజిల్ లేకుండా మూయాలి. చూసారా, ఇక్కడ నేను గ్యాస్కెట్ పెట్టాను కదా, ఈ గ్యాస్కెట్ పెట్టినప్పుడు కుక్కర్ని మూస్తే విజిల్ లేకుండా గ్యాస్కెట్ పాడవుతుంది. అందుకని దాన్ని తీసేసుకొని వాడుకోవాలి. ఇలా మూసి పెట్టి ఉంచితే మనకు వాటర్ మొత్తం బయటకు వచ్చేస్తుంది మటన్లో ఉన్నది. ఇలా వాటర్ మొత్తం బయటకు వచ్చేస్తే పచ్చివాసన పోతుంది. చూసారా, ఇలా దగ్గరగా అయిపోయింది, ఆ వాటర్ మొత్తం ఎగిరిపోయింది అందులో. తర్వాత నేను కారం కలుపుకుంటున్నాను. మటన్ కర్రీకి కొంచెం కారం ఎక్కువగానే ఉండాలి. తర్వాత ఇందాక మనం రుబ్బి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ని కూడా యాడ్ చేస్తున్నాను. ఇలా యాడ్ చేసిన తర్వాత మొత్తం ఒకసారి కలిసిపోయేలాగా కలుపుకొని కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నానండి. నేను గ్రేవీ కోసం వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత కుక్కర్ ప్రెషర్ పెట్టుకోవాలి. ఈ ప్రెషర్ మనకు 3 to 4 విజిల్స్ లేదా 4 to 5 విజిల్స్ వస్తే మటన్ బాగా ఉడికిపోతుంది. చూసారా, ఇలా ఆయిల్ మొత్తం పైకి తేలింది. చూసారా, అంటే మటన్ బాగా ఉడికినట్టు. ప్రెషర్ తీసిన తర్వాత ఇలా ఒక 2-3 మినిట్స్ ఉడకబెట్టుకోవాలి. ఇలా కొంచెం చిక్కబడి ఆయిల్ మొత్తం కంప్లీట్గా సపరేట్ అవుతుంది మనం వేసిన ఆయిల్. తర్వాత మనం గరం మసాలా యాడ్ చేస్తున్నాం. గరం మసాలా లాస్ట్లో ఎందుకు యాడ్ చేసుకోవాలి అంటే ఆ ఫ్లేవర్స్ ఏదైతే ఉన్నాయో అది మంచిగా తెలుస్తుందండి మనకు, అందుకని. చూసారా, ఇలా ఒక 3 to 4 మినిట్స్ బాయిల్ చేసుకున్న తర్వాత ఫైనల్గా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆపేసుకోవచ్చు. మటన్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది. మటన్ ఉడికిందా లేదా తెలుసుకోవడానికి మనకు మటన్ ముక్కని ఇలా చాకు పెట్టి మ్యాష్ చేస్తే ఇలా సపరేట్ అవుతున్నట్టుగా తెలుస్తుంది. చూసారా, మటన్ ముక్క బాగా ఉడికిపోయింది అంటే మనం ఇంకా సర్వ్ చేసుకోవచ్చు దీన్ని. ఈ మటన్ని వేడివేడిగా రాగి సంకటితో కానీ, వేడివేడి అన్నంతో కానీ, జొన్న రొట్టెతో కానీ, చపాతీతో కానీ, ఇలా దేంతో అయినా తినొచ్చు. చాలా బాగుంటుంది. ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళు కూడా హ్యాపీగా చేయొచ్చు. ఈ వీడియో ఖచ్చితంగా చూసి ట్రై చేయండి ఇంట్లో. నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.